బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. చేసి జలకన్యను రప్పిస్తా. దాని సాయంతో బంగారు నావను సొంతం చేసుకుందాం. పంపు నీ అనుచరుల్ని సాగరంలోకి పంపు. లగ్గరాజు ఓ బందాం కబందాం. ఆకర్ష ఆకర్ష కర్ష కర్ష ఆకర్ష. టిక్కుటై టక్కుటై దిక్కుటై టక్కుటై. చదువుకోరా జలకన్య, మన చేతికి చిక్కబోతుంది. ఆకర్ష ఆకర్ష. జలకన్య దొరకాలా? జల సమాధిలో ఉన్న నావను చేరాలా? ప్రపంచంలో కల్లా నేనే కోటీశ్వరుడి కావాలా? ఒరే మురికి బిడ్డ, తత్తరపడుతుంది జలకన్య. నీ వాళ్ళను ఉరకమను. సత్యసాట్ జంప్ కమాన్. ఏ జలకన్య, నాకు ఆగ్రహం తెప్పించకే, నా అనుగ్రహం పొందవే. ఏదో తప్పు జరిగిందిరా. జలకన్య జారిపోయింది. అడ్డాల నాడు అమ్మ కడుపులో మూత్రం పోతుంటావరా మురికి బిడ్డ. క్షమకు క్షమ. నాటకాలు ఆడుతున్నావా తాటకి? ఏవో పిచ్చి మంత్రాలు చదివి నా చేత డబ్బు ఖర్చు పెట్టించి మాయజేయాలని చూస్తున్నావా? అదుపు అదుపు, మాట పొదుపు. మాంచాల కన్నెర చేస్తే మంచం ఎక్కుతావరా? నేను చెప్పేది నిజమని నమ్మే రోజు వస్తుంది. మళ్ళీ పౌర్ణమి నాటికి వస్తాను. మత్స్యకన్య జాడ చెబుతాను. మత్స్యకన్య నిజమా? కథ చెబుతాను. అడవిలో ఒంటరిగా ప్రయాణిస్తున్న రాకుమారుడికి ఒక పెద్ద గుట్ట కనిపించింది. గుట్ట చూడగానే రాకుమారుడు ఆగిపోయాడు. అయ్యో, మళ్ళీ చందమాకాలు మొదలు పెట్టావా? అవి రత్నాల, కెంపుల, వజ్రాల. గుట్ట మెల్లగా కదలడం మొదలుపెట్టింది. కదులుతున్న గుట్టకేసి ఆశ్చర్యంగా చూశాడు రాకుమారుడు. అందులోంచి ఒక అందమైన చేయి బయటకు. రాకుమారుడు కళ్ళు పెద్దవి చేసి చూశాడు. మెలమెలా మెరుస్తూ 2 కళ్ళు కనిపించాయి. అవి చూస్తూ ముందుకు నడిచాడు రాకుమారుడు. అప్పుడు చందమామ లాంటి అందమైన మొహం గుట్టలో నుంచి బయటకొచ్చింది. అలా బయటకొచ్చింది.
బయటపడ్డ వనకన్నిని చూసి రాకుమారుడు ఎంత థ్రిల్ అయి ఉంటాడురా. మన జీవితంలో అలాంటి థ్రిల్ ఎప్పుడు వస్తుందిరా? అలాంటి థ్రిల్లే హలో మేడం, నీ పేరేంటమ్మా? నీ దేవురు? అసలు నా బోర్డులోకి ఎలా వచ్చావు? ఏంటి పిల్ల చెవుడా? హలో, ప్రేమలో దెబ్బతిని ఆత్మహత్య చేసుకోబోయి భయపడి ఇలా మన పడవలో పడింది, పిచ్చి చూపులు చూస్తుంది. అవునరా, పాపం షాక్ లో ఉంది. మన ఇంటికి తీసుకెళ్ళి. ఏంటి ఇప్పటికే నీ అకౌంట్ లో 7 ఉన్నావు, ఇంకా ఈవిడ కూడానా? రే, మతిలేని పిల్లని నడి సముద్రంలో వదిలేస్తే ఎలా రా? పాపం రా, పాపం తీసుకెళ్దాం. అమ్మా దామ్మా దా, వెళ్ళు వెళ్ళు. ఎవరో ఏంటో దేవుడా. నువ్వేమని చెప్పి ఉన్నాడు, కింద వేవల్లా పైన వేవల్లా? పైన ఎవడన్నా ముగ్గేస్తారా? కింద ఇయ్యాలి. పెద్దవాడిని కాబట్టి నేను పెద్ద ముగ్గేస్తా. ముగ్గు హండాలేంగి. గుండోణ్ణి గుండ్రంగా నేనేస్తా. నువ్వేంట్రా తెల్లోడిని? నేనేస్తే ముగ్గు. అందరిలోకి అందగానే నేను ముగ్గేసిన నువ్వేంట్రా? సబ్ మిల్కే డాలేంగే. రే రే రే, ఏంట్రా ఈ అవతారం? ఇంటి ముందు ముగ్గేంట్రా అంటే బొమ్మిడా. ఈ అవతారం చూస్తే ఆ పిల్ల దడుచుకుంటుంది. చూడండి. ఎవరు గురువు ఈ కన్య? ఇలాగే ఒక అనాథ. అనాథ నంబర్ 8. అనాథ నంబర్ 8. ఇంకో పల్లెం పెరిగింది. రే, అసలే ఆ పిల్ల సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకోబోయింది. మెంటల్ షాక్ లో ఉంది. రేపు తెల్లారే వరకు ఎవరు ఆ పిల్లని డిస్టర్బ్ చేయకూడదు. డిస్టర్బ్ చేశారో తెడ్డేస్తా. పడుకోండ్రా. ఒరే, అన్న మనకు కహానని చెప్పాడు అనిపిస్తుందిరా. ఆ పిల్లని సెటప్ చేసి ఉంటాడా? అనుమానం ఎందుకు? నిజమేరా. మనం నిద్ర పూడ్చిన తర్వాత ఆ అమ్మాయి గదిలోకి వెళ్ళాక ఇక నదిలో ఈత. ఏమన్నా కనిపిస్తా ఉండేది? కనిపిస్తే చూద్దా. చూస్తే తిడతాడ్రా. శబ్దాలు మాత్రం విన్నాను రా. ముద్దులే ముద్దులు, వీర ముద్దులు. రే, అక్కడ నా బట్టలు పెట్టానేరా. అక్కడ నా బట్టలు పెట్టానేరా. పిల్ల స్పీకింగ్ రాయ్. గురు పిల్ల స్పీకింది. తెలుగు పిల్లరా? తెలుగులోనే స్పీకింది. పీకింది సొల్లింది అని కన్ఫ్యూజ్ చేయకు. ముందు ఆ పిల్ల ఎవరో, దాని అడ్రస్ ఏంటో తెలుసుకుని ఆ తర్వాత చూడు. నీకు చేపలంటే ఇష్టమా? చూడు, నీకు చేపలంటే ఇష్టమా? నీ జడ చాలా బాగుంది. నీ జడ చాలా బాగుంది. చెప్పిందే చెప్పి దబ్బు మాకు తల్లో. చెప్పిందే చెప్పి దొబ్బ మాకు తల్లి. అది తెలుగు ఉండదు.
వేరే ఏదో భాష అయి ఉంటుంది, నేను తెలుసుకుంటాను ఉండండి. ఏ లడికి చేరనాం క్యా హై, ఏ లడికి तेरा नाम क्या है ఉం పేరిన్నా उन పేరు ఎన్నా ఆగరా నిన్నెసరన్న మగో ఆగరా నిన్న ಹೆಸರನ್ನ మగు తుజ నావ్ కాయ్ तुझे नाव काय చేచేవడ పేరెందనో ചേച്ചിയുടെ പേരെന്തണോ డార్లింగ్ వాట్స్ యువర్ నేమ్ డార్లింగ్ వాట్స్ యువర్ నేమ్ టింగి 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 టుంగా టుంగా టింగా టింగి 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 టుంగా టింగా టుంగా రే ఇట్లా లాభం లేదు కానీ ఒక మంచి ప్లాన్ చెప్తాను. నీ పేరేంటి? నల్లోడు. నీ పేరేంటి? పొట్టివాండే నీ పేరేంటి? గుండోడు. ఇప్పుడు నీ పేరేంటి? ఏంటి? అది సరే, పిల్లని పేరెడితే కూత పెట్టిందేంటి? ఇది సరే పూత పడితే తొట్టి పగిలి పూసినాడు ఏమే. ఆ. అరే అటు చూడండి రా, గాలికి కిటికీ రెక్క తగిలి తొట్టి పగిలింది. అది సరే ఇది సరే, నీళ్ళని చూసి చేపల్లా జంపు చేసి పెట్ట మీద కూర్చుందంటరా. నోరు మూసుకుంట్రా. ఆ చేపల గిలగిలా కొట్టుకోవడం చూడలేక బాధపడుతుంది. ముందు ఆ చేపలు నీళ్ళలో పడేయండి. ఇదేంట్రా, ఏ మాట అంటే తిరిగి అదే మాట అంటుంది. ఆ. నీ పేరేంటంటే నీ పేరేంటి అని మనం ఏదైనా సౌండ్ ఇస్తే తిరిగి మళ్ళీ అదే సౌండ్ ఇస్తుంది. సందేహం లేదు, ఇది పిచ్చిది. ఓ పని చేద్దాంరా, మన అందరం కలిసి దీన్ని పిచ్చి అని పిలుద్దాం. పిచ్చి 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 రేయ్, రేయ్, బంగారం లాంటి అమ్మాయిని పిచ్చి అని పిలుస్తారేంట్రా? బంగారు అని పిలుద్దాం. బంగారు బంగారు జంబల కడిజు జంబల కడిజు జంబల కడిజు జంబల కడిజు జంబల కడిజు జంబల అయ్య బాబోయ్ అయ్య బాబోయ్ అయ్య బాబోయ్ అయ్య బాబోయ్ అయ్య బాబోయ్ అయ్య బాబోయ్. ఎవతివే నువ్వు టక్కులాడి, ఎవతివే నువ్వు టక్కులాడి. నన్ను ఎవతి వే అంటావా చుప్పనాతి? నన్ను ఎవతి వే అంటావా చుప్పనాతి? పళ్ళు రాలగొడతాను, పళ్ళు రాలగొడతాను. ఏది రాలగొట్టు చూద్దాం. ఏది అమ్మో గంగ, ఇదేంట్రా ఈ గుమ్మడికాయ ఇప్పుడు వచ్చింది? ఏం చేయమంటావు? ఏదో చెప్పి మేనేజ్ చేసే గురు. ఏదో ఆసుకుని పూసుకుని చెప్పి పంపే గురు. అంతే గంగా. బావా ఎవతి రాక్షసి, బావా ఎవతి రాక్షసి. బాబోయ్, ఆ పిల్ల మన ఏదంటే అదే ఉంటుంది. బాబోయ్, ఆ పిల్ల మనం ఏదంటే అదే అంటుంది. నన్ను ఎవరనుకుంటున్నావు? బావకు కాబోయే పెళ్ళాన్ని. ఓయ్, నన్ను ఎవరనుకున్నావు? బావకు కాబోయే పెళ్ళాన్ని. నువ్వు ముందట పద. ఏ గంగా, నేను చెప్పేది విను. నేను విన్ను. ఆగు. ఆ పిల్ల ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో నాకు నిజంగా తెలియదు. ఏ ఓటు పెడితే ఆ ఓటు. నీకెప్పుడు చెప్పాను నీ జీవితంలో ఇంకో ఆడదొస్తే నేను చచ్చిపోతానని. ఏది కత్తేది ఏ గంగా, గంగా ఏంటి? చచ్చిపోతున్న మీ నాన్న మీద ఒట్టేసి మరీ చెప్పానే నీ కూతురు నేను చేసుకుంటాను. నా మాట నమ్ము. నిజంగా నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టమే, కానీ నువ్వు ఐస్ క్రీమ్లు స్వీట్లు తిని అడ్డంగా పెరగనని నాకు మాట ఇవ్వాలి. సరే, నేను నెక్స్ట్ సండే హాస్టల్ నుంచి వచ్చేటప్పటికి ఆ అమ్మాయి ఇక్కడ ఉండకూడదు. ముందు ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కుని పంపించేసాయి. లేదంటే 3 బోట్ల ఐస్ క్రీమ్ తిని అమ్మయ్య, వాన వెలిసింది. లేకపోతే నా బతుకు తెరసాపలేని పడవైపోయేది. అమ్మయ్యా, వాన వెలిసింది. లేకపోతే నా బతుకు తెరసాపలేని పడవైపోయేది. దిడ్డాణై దిక్కాణం దిక్కుతై. హర్ష హర్ష ఆకర్ష ఆకర్ష హర్ష. ఆకర్ష ఆకర్ష. కనిపించిందా?
జలకన్య కనిపించిందా? లేదురా, నా మంత్రశక్తికి భయపడి జలకన్య భూమి మీదకి వచ్చేసింది. జలకన్య భూమి మీద అలా ఉండగలదే పిచ్చినా తల్లి. అదపు మాట పొదుపు. చూడు, వేడి తగిలితే తోక తొడగా మారి మత్స్యకన్య మానవ కన్య అవుతుంది. నీళ్లు పడితే తొడ తోకగా మారి జలకన్య అవుతుందిరా. ఈ మహానగరంలో దాని జాడ తెలుసుకోవటం ఎలాగే మరి? జనం మధ్య ఉన్న ఈ మాంచాల వాసనతో పసిగడుతుందిరా. దాన్ని వెంటాడుతాను, వేటాడుతాను, పట్టుకు తీసుకువస్తాను. నేను వెళ్తాను మామయ్య. నువ్వెక్కడికి రా? ట్యాంకులతో నీళ్లు తీసుకుని దాంట్లో బకెట్లు నీళ్లు ముంచి కనిపించిన ఆడపిల్ల కాళ్ళ మీద తొడల మీద ఇలా చిలకరిస్తాను. నా లక్కు బాగుంటే ఏదో ఒక ఆడపిల్ల జలకన్యగా మారి తీరుతుంది. అప్పుడు దాని తోక పట్టుకుని ఈడ్చుకొచ్చి నీకు అప్పగిస్తాను. ఇదే నా శపథం. లింగరాజు, మామయ్య. కన్ను మూసుకో. భూమి మీద జలకన్య ఎక్కడుందో ఎప్పటి నుంచో ఉన్న మనకేమో ఏరుశనగ పప్పు, నిన్న కాక మొన్న వచ్చిన సీతాకోక చిలకేమో బట్టలు. కొప్పు కదా మరి. నోరు మూయండిరా. ఇవాళ నా బట్టలు కాజేసినట్టు రేపు మీ బట్టలు కాజేస్తా. నీకు బుద్ధి ఉందా? నీకు బుద్ధుందా? ఒళ్ళెలా ఉంది? ఒళ్ళెలా ఉంది? పిచ్చిది పోరా. పిచ్చిది పోరా. నువ్వు ఇక్కడున్నావా? పద పద. ఎక్కండయ్యా బాబు, మనం అలా ఎక్కితే అలా ఎక్కి కూర్చుంటది. దీంతో పెద్ద చిక్కు వచ్చిందే. రే, మనం ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం. ఈ పిల్ల ఎలాగో నోరు విప్పి ఏం చెప్పదు. ఈ పిల్ల గురించి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకుందాం. ఏం కావాలి? నీకే టీవీ కావాలి? బ్లాక్ అండ్ వైట్, వీడియో కాన్ అండ్ ఐవా. ఏమంటివి? జాతినకు మన సూత సుతుల కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట. ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? రైలే కలకితి పారద స్టైలే సిక్కుబాల మిగిలే ఓకే నా అది చుల్లే చుట్టుపక్కు రైలే భలే పోలీసులు. బిల్ ఎక్కడ? ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలి. చూడలేదు. రే, మీరు అట్టాలండి. మీరు పదండి. బంగారు, ఇక్కడ ఉన్నావు. పద వెళ్దాం. హలో, మీకేమైంది? ఏంటి ఏమైంది? బాబు, ఈ పిల్ల గంట నుంచి టీవీలన్నీ తినేసేలా చూస్తోంది, కానీ ఈ కేసు కొనే కేసులా లేదు. బాబు, నా తెలియగడుతాను, ఈ కేసు నీ తాలూకా? ఈ కేసు ఏ తాలూకో తెలియక నేను అవస్థపడుతున్నాను. బంగారు, పద వెళ్దాం. నీకేంటి స్వామి, పాల సముద్రంలో నీ జనాలతో హ్యాపీగా ఉన్నావు. ఉప్పు సముద్రంలో ఉద్యోగం చేసుకుని బ్రతికే నాకు ఆ తెక్క దాన్ని తగిలించి నన్ను తిప్పలు పెడుతున్నావు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు తండ్రి? దేవుడు వరాలు ఇస్తాడు కానీ ఐడియా లేవుడు. నువ్వే ఆలోచించేదోడు చేయగురు. ఆ పిల్లని ఇక్కడే ఉండనిస్తే గంగ ఊరేసుకుని తస్తానని చెప్పింది. ముందు అది ఆలోచించుకురు. ఈ పిల్ల నోరిప్పదు, ఆ గంగ మాట తప్పదు అని జాలిపడి ఎంతకాలం ఆ పిల్లను ఉండనిస్తావు? బయటికి బొమ్మని చెప్పుకురు. అదే మాట మిమ్మల్ని అంటే మీరు వెళ్తారా? నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళగలం గురు? తను మీలాగే అడ్రస్ లేని అనాథర ఎక్కడికి వెళ్తుంది? అదృష్టం బాగుండి షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళింది కాబట్టి తిరిగి మనిషిలాగా వచ్చింది. అది ఏ రౌడీల చేతుల్లో పడుంటే తన బ్రతికేమయ్యేది? తను ఎవరో ఏంటో తెలుసుకోవడానికి ఏ భాషలో అడగాలో తెలియట్లేదు. నాకు అన్ని భాషలు వచ్చు. ఏమంటివి కులము తక్కువ వాడనియా? ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీదే కులము. కులము.
అను వ్యర్థవాదనలు ఎందులకు టింగ్ టింగ్ ఆరోగ్యత రక్షణ తరున్నదు లైఫ్ బాయ్ ఎవడుండు ఆరోగ్యం ఆవిడ ఉండు గడిబిడి గండ నేను సిడిమిడి హెంటి నాను After long consideration, we come to the conclusion that matriculation examination is big botheration with the Indian nation. Its main occupation is cultivation. Understand? और अब चलते हैं क्रिकेट के मैदान में, जहाँ पे हमारा इंडिया के खिलाड़ी और बेहतरीन अजहरुद्दीन और सचिन तेंदुलकर हैं, जिसको आप जानती हैं अजहरुद्दीन हमारा टीम का कैप्टन है और दूसरी ओर से है बॉलर मैकडरमट ऑस्ट्रेलिया से। बॉल हाथ में लेकर धूक कर रगड़ कर खेलने तैयार है अजहरुद्दीन। अब आते हैं मैकडरमट बॉलिंग करने के लिए और ये डाला हमारा अजहरुद्दीन सिक्सर। सिक्सर पूरी स्टेडियम हिल गई और वापस आकर अजहरुद्दीन दूसरे बॉल को संभोकर आउट हो गया। आउट చిక్కుపుక్కు రైలే కలకదు పారి వస్తైలే సిక్కువళ మహిళే ఇవ ఒకేలా అడితుళ్ళే టడన్ టడక్ ఇన్ని భాషలు తెలిసి ఇన్ని రోజుల నుంచి ఏడిపిస్తున్నావా తల్లే? అదేం కాదురా, అన్ని టీవీల్లోనూ అన్ని భాషలు ఒకేసారి చూసేసరికి పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి భాషలను కక్కేసిందిరా. ఇన్ని భాషలు మాట్లాడుతుందంటే డబుల్ ఎంఏనో త్రిబుల్ ఎంఏనో చదివి ఉంటది. నోరు మూయిండ్రా, ముందు ఏదో ఒకటి అన్ని భాషల్లో మాట్లాడింది. బంగారు, నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు చెప్పు. చెప్పు నేను తప్పు చేయలేదా? మా అన్న కాడ 25 రూపాయలకి పడవ దిగట్టుకెళ్ళి దాన్ని నడి సముద్రంలో వదిలేసి వచ్చిన మాట అబద్ధమేట్రా? నేతరా అది ఒకటి పడవ మధ్యలో ముక్కలైంది, చిన్న శాఖ కట్టుకొని ప్రాణాలతో బయటపడ్డాం. నన్ను నమ్మండి సారా. కన్నీటి కథలని కరిగిపోయే టైపు కాదురా మతి, రెచ్చిపోయి నెత్తులు తాగే టైపు. పడవ ఖరీదు 10,000. మేము పేదోళ్ళు, కట్టడానికి బాకాడే ఉంది ధర. మీ కాడ ఏమి లేదంట వెంటే కొర్ర మీద చేపలాగా నువ్వు లేవో. మీ నాన్న నా డబ్బు కట్టేంత వరకు నిన్ను నా ఇంటి కాడ ఉంచుకుంటానే. నీకు ఫ్రీ బోర్డింగ్ లాడ్జింగ్, నాకు ఫ్రీ వినోదం. తమ్ముడు లాకవా మనం వాడాల్సిన పిల్ల పరాయోడి ఇట్లా ఉంటే దాని పెళ్ళి ఎవరు చేసుకుంటారు బాబు? ఎప్పుడు చేసుకోపోతే మా అన్నే ఉంచుకుంటాడు. డబ్బిచ్చట్టుకెళ్ళి దీన్ని. అంత మాట అంటున్నారు.
సింహం అన్న కొట్టినట్టు కొడుతుంది కూడా ఏంట్రా బాబు అన్నను కొట్టడం మానవంటే అప్పుడు తన్ని పొడుస్తుంది. నీ చేతి పేపర్ మెత్తగా